హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మేము బగారా రైస్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ముందు ఈ గిన్నె పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఇదిగో నెయ్యి పోస్తున్నానండి. మా ఇంట్లో చేసుకున్న నెయ్యి ఫ్రెండ్స్, ఇది నేనే తయారు చేశాను. ఇది గీ వేడైన తర్వాత బగారా దినుసులు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కొద్దిగా వేడయ్యాక ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి ఒక 4 ఇలా కలిపేసుకున్నాం. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొద్దిగా పుదీనా వేసుకున్నామండి. పుదీనా తాలింపులో వేసుకుంటేనే బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇది కొద్దిగా వేసుకున్నాక ఇది కొద్దిసేపు ఇది కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. ఈ బగారా రైస్ ఘీతో చేస్తున్నాం కదండి, స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి. సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఎలాగో కర్రీస్లో వేసుకుంటాం కదా, అందుకనే మన టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. కేజీ రైస్ అండి నేను వండేది, అందుకని 1 లోట రైస్కి దీంతో 3 పోసుకుంటున్నానండి. ఈ చెంబుతో రైస్ తీసుకున్నానండి దీన్ని నిండుగా. దీంతో 3 లోటాలు నీళ్ళు తీసుకుంటున్నానండి. ఇదిగో చాలండి, సరిపోతుంది. ఇందులో వాటర్ పోసుకున్నానండి. ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత ఇది బాగా మరగాలండి. ఇదిగో చూడండి, వాటర్ మొత్తం ఇలా మరుగుతున్నాయండి. ఇలా మరుగుతున్నప్పుడే రైస్ వేసుకున్నాను. ఇందులో ఒక 1/2 అవర్ నేను నానబెట్టి ఉంచానండి రైస్ని, ఎందుకంటే రైస్ ఎక్కువ నానితే బాగుంటుందని. ఇది నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను ఫ్రెండ్స్, బాస్మతి రైస్ కాదండి. ఆ బాస్మతి రైస్ అయితే నానబెట్టే అవసరం లేదండి ఎక్కువసేపు, ఒక 10-5 మినిట్స్ నానబెడితే చాలు. నేనైతే ఈ రైస్తో చేస్తున్నా, మామూలు రైస్తో చేస్తున్నానండి, అందుకని నేనేం నానబెట్టలేదండి. నార్మల్ రైస్ కాబట్టి నేను రైస్ని మంచిగా నానబెట్టుకున్నానండి. రైస్ ఉడికిన తర్వాత చూడండి చాలా బాగా వస్తుందండి. రైస్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి, రైస్ అయితే రెడీ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంచుదామండి. నేను ఇందులో కలర్స్ ఏమి యాడ్ చేయలేదండి. బీట్రూట్ని మిక్సీ పట్టేసి దాంట్లో నుంచి రసం తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో చూడండి, బీట్రూట్ రసాన్ని మిక్సీ పట్టానండి. బీట్రూట్ని మిక్సీ పట్టేసి వడకట్టేసి జల్లెడతో ఇందులో వేస్తున్నాను. న్యాచురల్ కలర్లో వేస్తున్నానండి. చూడండి ఎలా ఉందో. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ రైస్తో కూడా బగారా రైస్ని చేయడం నేర్చుకోండి మీరు కూడా. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.